ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యారు వేణుస్వామి. ముఖ్యంగా ఆయన వద్ద పలువురు హీరోయిన్స్, హీరోలు, నటులు చాలా మంది పూజలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఇటీవల రష్మిక మందన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తనతో ఎందుకు మాట్లాడడం లేదో చెప్పుకొచ్చారు. అంతేకాదు, రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ గురించి బయటపెట్టాడు వేణుస్వామి. ఆ వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి కామెంట్స్ ఈ మధ్య వైరల్గా మారుతున్నాయి. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన పాపులారిటీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంత పెళ్లి చేసుకున్నప్పుడు వారు విడిపోతారంటూ కామెంట్స్ చేసి కొన్నాళ్లకు సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోవడంతో తాను అప్పుడే చెప్పానంటూ ఆ వీడియో బయటకు రావడంతో ఆయన మరింత పాపులర్ అయ్యారు. అలా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వేణుస్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తారనే విషయం అందరికీ తెలిసింది. ఇప్పటి వరకు వేణుస్వామి చాలా మంది సెలబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు చాలా వరకు నిజం కావడంతో ఆయన్ని నమ్ముతూ వచ్చారు. ఇక వేణుస్వామి చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు వేణుస్వామి చెప్పే జాతకాలు బెడిసి కొట్టడం, ఆయన ట్రోలింగ్కు గురి కావడం కూడా అవుతూ ఉంటుంది. బాహుబలి తర్వాత ప్రభాస్కి ఇక కెరీర్ ఉండదని గతంలో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఈ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిని ఓ ఆట ఆడేసుకున్నారు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ 4 సినిమాలు చేస్తే 3 సినిమాలు డిజాస్టర్ అయ్యాయంటూ వేణుస్వామి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని రష్మికకి చెప్పడం ఆమెకు నచ్చలేదు. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోకు అని సలహా ఇచ్చాను. ఆ విషయంలో నాకు రష్మికకి గొడవలు జరగడం వల్లే విభేదాలు వచ్చాయని చెప్పుకొచ్చారు వేణుస్వామి. అప్పటి వరకు నా క్లయింట్గా ఉన్న రష్మిక ఆ గొడవతో దూరంగా ఉండిపోయిందని అన్నారు. అయినా నాకేం ఇబ్బంది లేదని వేణుస్వామి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.